ఇక్కడ కూర్చోండి. కాస్త ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకి తీసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకి తీసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. వాక్యం వినటానికి మరిచిపోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకి తీసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మంచిది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్ లైన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్ లైన్. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అలాగే ఉండండి. అదే 2వ అధ్యాయము 11వ వచనంలో లాస్ట్ లైన్. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అలాగే ఉండండి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుము, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. అలాగే ఉండండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం, అదిగో జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చును. ఈ జయించుట అన్న దాని గురించే ఈరోజు నేను చెప్పి బల్లలో కార్యక్రమం నేను ప్రారంభిస్తా. మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే 60 సెకండ్లు టైం ఇస్తా, మాట్లాడుకోండి. నాకు ఇంకా మాట్లాడటం చాలలేదు 20 సెకండ్లు అనుకుంటే 120 సెకండ్లు ఇస్తున్నా. అది మీకు తెలియకపోతే 2 నిమిషాలు మాట్లాడుకోండి. సెల్ ఫోన్స్ ఉంటే సైలెంట్లో పెట్టండి. మాట్లాడకుండా మౌనంగా ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండండి. మందిరములో ఇక మాట ఉండకూడదు. అది దేవుని మాటే ఉండాలి, కానీ మన మాట ఉండకూడదు. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇది ఎవరంటున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఇది దేనికి సంబంధించిన మాట అని అంటే పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు. పరదైసు ఎక్కడుంది? పరదైసు ఎక్కడుంది? పరలోకములో లేదు. భూలోకము, ఆకాశములు, మహాకాశములు, మధ్యాకాశములు, ఈ మహాకాశము పైన పరలోకం. ఈ పరలోకములో ఒక మాట చెప్పాలంటే హై అంతస్తు, మొదటి అంతస్తులో, అంటే ఎత్తైన అంతస్తులో, ఎవరు సమీపింపరాని తేజస్సులో దేవుని సింహాసనం ఉంటే ఆ పరలోకానికి మహా ఆకాశానికి మధ్య ఉండేది పరదైసు. పరదైసు యేసయ్య రక్తములో కడగబడి, వినాలి ఇటు, యేసయ్య రక్తంలో కడగబడి అనగా బాప్తీసం తీసుకొని బల్లలో చేయి వేస్తూ ఒకరోజు చనిపోతారో వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే పరదైసులో. పెద్దయ్య గారు చనిపోయాడు కదా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరదైసులో. పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలా. పరలోకంలో ఉన్నది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? జయించువానికి పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. మొట్టమొదటిగా మనకి జీవవృక్షం ఎక్కడ కనపడుద్ది బైబిల్ గ్రంథంలో? ఏదెను వనం. దట్ ఈస్ ఇంగ్లీష్లో ఈడెన్ గార్డెన్.
ఏదేను వనం, ఏదేను తోట, అందులో జీవవృక్షాలు ఉన్నాయి. ఈ జీవ వృక్షములు తింటే వీళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారన్న ఉద్దేశముతో మంచి చెడు లక్షణాలు గుణము కలిగిన పండు అవ్వ ఆదాము తినినప్పుడు ఇదిగో వీళ్ళు జీవవృక్షం తింటారని దేవుడు ఏం చేశాడండి? ఏదోను తోటల నుండి వెలివేశారు. ఆ జీవవృక్షం ఏదోను తోట అలా ఉంది. అలాగే పరదైసులో కూడా జీవవృక్ష ఫలములు ఉన్నాయి. జయించువాడు జీవవృక్ష ఫలాలు తింటాడు. ఆ జీవవృక్ష ఫలాలు తినాలంటే, ఆ పరదేశంలోకి నువ్వు వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి కూడా నువ్వు వెళ్ళాలంటే, ఈ భూమి మీద ఉండగా నువ్వు నేను ఏం కలిగి ఉండాలో తెలుసా? జయించువాని జీవితాలు లక్షణాలు కలిగి ఉండాలి. అంటే విక్టరీ అనేది నీ లైఫ్లో ఉండాలి. విక్టోరియస్ లైఫ్ ఉండాలి నీ లైఫ్. అనగా ఇంగ్లీష్ చెప్తుంటే మీకు అర్థం కాదు, తెలుగులో చెప్తాను. జయ జీవితం కలిగి ఉండాలి. జయ జీవితం. ఈ జయ జీవితం కలిగిన వారి పట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక తీకండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే, జయ జీవితం కలిగిన విశ్వాస వీరుల పట్టిలో ప్రతి ఒక్కరు కనబడతారు. ప్రతి ఒక్కరు, చాలామంది కనబడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, షద్రక్, మేషక్, అబేద్నెగో, సంసోన్, వీళ్ళందరూ కనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున నీవు నేను కూడా పరలోక రాజ్యం అనే జీవ గ్రంథములో ఇదిగో పట్టీలో జయ జీవితం కలిగిన వారు ఎవరు అని తెరిచి చూస్తే ఆ పట్టీలో ఎవరి పేరు ఉండాలి? కాస్త పెద్దగా చెప్పండి. ఆ పట్టీలో ఎవరి పేరు ఉండాలి? మన పేరు ఉండాలి. ఆధార్ కార్డులో నా పేరు లేదే, పరిగెడతావు ఆధార్ సెంటర్కి. ఈ సేవాకి వెళ్తావు, ఓటర్ కార్డులో నా పేరు లేదే అని ఓటర్ కార్డులో పేరు నమోదు చేయించుకోవడానికి వెళ్తున్నావు. రేషన్ కార్డులో నా పేరు లేదే, అరే ఒక నెలలో రైస్ ఇదిగో రేషను ఎవరేమో, అదిగో నా పేరు ఉండాలని పేరు నమోదు చేయించుకోవడానికి పరిగెడుతున్నావు. పేరు నమోదు చేయించుకోవడానికి. కానీ నీ పేరు నా పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథం అనే పుస్తకములో నీ పేరుంటే, నా పేరుంటే, పరదైసులో దేవుడు నీకేమిస్తాడు? జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. జీవవృక్ష ఫలాలు, ఎప్పుడు జీవించి ఉండే ఫలాలు. నువ్వు కూడా జీవిస్తావు, నువ్వు కూడా యుగ యుగాలు జీవిస్తావు. ఆ యుగ యుగాలు జీవించే ఆ జీవితం నీకు కావాలంటే ఈ లోకంలో ఉండగానే నువ్వు జయించాలి. ఏం జయించాలి? గడిచిన 2 దినాల నుండి నేను చెప్తున్నాను. మొదటిగా లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని జయించాలి. అసలు నేను అంటాను ఇదిగో నీ శరీరాన్ని జయించలేని నీవు, నీ శరీరాశలను జయించలేని నీవు బల్లలో చేయి వేస్తున్నావు. బల్లారాధనలో ఇదిగో యేసయ్య శరీరం, యేసయ్య రక్తం తింటున్నావు. అసలు నీ శరీరాన్ని జయించగలుగుతున్నావా? ఎవరనేదానంటే ఇదిగో తగ్గించుకో. ఇదిగో నీ కళ్ళ ముందు లోకం ఉన్నప్పుడు, నీ కళ్ళ ముందు పాపం ఉన్నప్పుడు, ఆ పాపమునకు దూరంగా ఉండటానికి ఇదిగో నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా? నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. ఇక పరదేశికి ఎలా వెళ్తావు? ఇదిగో జీవవృక్ష ఫలాలు ఎలా తింటావు? ఇదిగో నిత్యము జీవించి ఉండే పరలోక రాజ్యంలోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, పరదైసుకు వెళ్ళాలంటే జయ జీవితం కలిగి ఉండాలి. దేని మీద నాకు జయం ఉండాలి అని అంటే ఇదిగో నీ శరీరం మీద నీకు జయం ఉండాలి. పాపం మీద నాకు ఇంకా జయం లేదంటే గుర్తుపెట్టుకో, పాపము మీద, దోషము మీద, శాపము మీద, మరణము మీద దేవుడు నీకు జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడా? కాస్త పెద్దగా చెప్పండి, ఎక్కడా? ఇదిగో యేసు క్రీస్తు వారు సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఆకాశమునకు భూమికి మధ్య ఇదిగో ఒక నిలువ కర్ర, ఒక అడ్డ కర్ర, అదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా 3 మేకులు, 7 అంగుళాల 3 మేకులు, తలకి ఒక శిరస్సు మీద అదిగో మొల్ల కిరీటం పెట్టుకొని శరీరం అంతా గాయాలు పాలయ్యి వస్త్రహీనుడై ఆయన ప్రాణం పెట్టాడే. అప్పుడే మనకు జయం వచ్చింది. దేని మీద? పాపం మీద, శాపం మీద, సాతాను మీద, అపవాది తంత్రముల మీద దేవుడు మనకి జయాన్ని ఇచ్చేసాడు. ఎప్పుడు? జయాన్ని ఇచ్చేసాడు. ఎప్పుడు? అయితే ఇప్పుడు నువ్వు దేని మీద నీకు జయం కలగాలంటే శరీరం మీద. నీ కంటి చూపు జాగ్రత్త, నీ నోటి మాట జాగ్రత్త. ఇదిగో మాట్లాడే ప్రతి మాట నేను నెరవేరుస్తానో లేదో అన్న ఆలోచన చేసే విషయంలో జాగ్రత్త. ఏ మాట పడితే ఆ మాట మనం అనేకూడదండి.
ఏ మాట పడితే ఆ మాట చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా చెప్పామా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా దేవుని మాటలు, నాలో ఉండాలి ఈ లక్షణాలన్నీ. నాలో లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నన్ను ఏరి పారి తీసి పక్కన పడేస్తాడు. ఇప్పుడు మన మందిరంలో శుభ్రం చేస్తాం కదా, చెత్త చెదారం ఉంది కదా, చీపురుతో చిమ్ముతాం కదా, చాట మీద వేస్తాం కదా, అది తీసుకొని మనం ఏ బిన్లో వేస్తాం? డస్ట్బిన్లో వేస్తాం. ఎందుకు? అది పనికిరాని చెత్త, దాన్ని తీసుకొని వెళ్ళి చెత్తకుండలోనే వేయాలి. దేవుడు కూడా ఒక రోజున పనికిరాని చెత్తనంతా తీసి చెత్తకుండీలో వేస్తాడు. పనికొచ్చిన విలువైన పాత్రలను తీసుకుని వెళ్ళి పరదైసులో పరలోకంలో పెట్టి బహుమానాలు ఇస్తాడు. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ విషయం చూడండి, అదే 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. వినండి, ఇప్పుడు తలలెత్తండి. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అంటే, బాప్తీసం తీసుకున్నవాడు, రక్షణ పొందుకున్నవాడు, లోకము మీద, పాపము మీద, శాపము మీద, శరీరము మీద, శరీర ఆశల మీద జయ జీవితం కలిగిన వాడికి దేవుడిచ్చే మరో గొప్ప బహుమానం ఏంటో తెలుసా? రెండో మరణం ఆ వ్యక్తికి ఉండదు. రెండో మరణం ఆ వ్యక్తికి ఉండదు. వినండి ఒకసారి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకసారి చనిపోతాడు. అది అందరూ చనిపోయే భూ సంబంధమైన మరణం. అయితే ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది, అది రెండవ మరణం. ఈ రెండవ మరణం ఎక్కడున్నది అంటే అగ్నిగుండములో ఉన్నది, పాతాళములో ఉన్నది, నరకములో ఉన్నది, అంధకారములో ఉన్నది, అది చీకటి గల బిలములో ఉన్నది. ఈ రెండవ మరణము నీకు రాకుండా ఉండాలంటే నువ్వు జయించాలి.